అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. మీ జీవితంలో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, విజయాలు అన్నీ కలగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. మినీ వ్లాగ్స్ చూడండి, ఫ్యామిలీ వ్లాగ్స్ చూడండి, అన్ని వ్లాగ్స్ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయండి. వన్స్ చెక్ చేయండి. చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ చిన్న లైక్ మా ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ గివ్ ఏ లైక్. ప్రజెంట్ అయితే నేను ఉగాది పచ్చడి కోసం అయితే కొత్త కుండ అయితే తీసుకున్నానండి, చిన్నది. ప్రజెంట్ అయితే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఉగాది పచ్చడిలోని 6 రుచులు ప్రతిదానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి. తీపి బెల్లం అయితే మన సంతోషం, మన శక్తికి సూచిస్తుందండి. చింతపండు పులుపు అయితే మన విచారాన్ని, జీర్ణక్రియను అయితే మెరుగుపరుస్తుందండి. ఉప్పు అయితే భయాన్ని, శరీరంలోని మన ఎలక్ట్రోలైట్స్ని అయితే బ్యాలెన్స్ అయితే చేస్తుంది. కారం లేదా మిరియాలు యూజ్ చేయొచ్చండి. కోపాన్ని, రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది. కోపానికి ప్రతీక. వగరు అయితే మామిడికాయ అండి, ఆశ్చర్యానికి, ఆరోగ్యానికి ప్రతీక. చేదు అయితే వేపపువ్వు అండి, అసంతృప్తికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అసంతృప్తిని సూచిస్తుందండి. ఇవన్నీ కూడా మన లైఫ్లో వచ్చే హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ కూడా, కోపం అన్నీ కలయికే ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి అండి. మనందరికైతే తెలుసండి, ఉగాది అంటే మన తెలుగువారి కొత్త సంవత్సరం అనేసి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున అయితే ఈ పండుగ వస్తుందండి. ప్రకృతిలోని వసంత ఋతువు ఆరంభాన్ని మరియు కొత్త జీవితాన్ని మనకు సూచిస్తుందండి. ఈరోజైతే బ్రహ్మదేవుడు సృష్టిని అయితే ప్రారంభించాడని చెప్తూ ఉంటారు. ఈ షడ్రుచుల తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే కలయికతో చేసిన ఉగాది పచ్చడితో తెలుగువారందరూ కూడా ఉగాది పండుగను అయితే జరుపుకుంటారండి. ఈ ఉగాది అంటే యుగ ఆరంభం అని అర్థం అండి. ఈ రోజు నుంచే కొత్త తెలుగు సంవత్సరం అయితే మనకు మొదలవుతుంది. ఈ ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి, సమానంగా భరించాలి అనే ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ అయితే ఇస్తాయండి. ఈరోజైతే మామూలుగా మనమైతే గుడికి వెళ్తే మెయిన్గా చెప్పేది రాశి ఫలాలు, పంచాంగ శ్రవణం అయితే కంపల్సరీగా చేస్తారండి. తెలుసుకోవడం అంటే ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అనేది రాశి ఫలాల రూపకంగా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇదండి నాకు తెలిసిన విషయం, నేనైతే చెప్పాను. ఈరోజైతే స్టవ్ కూడా నీట్గా కడిగేసి బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా పాలైతే పొంగించేసుకున్నానండి. ఫస్ట్ మార్నింగ్ పాలు పొంగిస్తే మంచిది కదండి, సో అందుకనే పాలైతే పొంగించేసుకున్నాను. పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు మా సార్కి అయితే ఆఫీస్ అయితే ఉందండి. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా వెళ్ళమని చెప్పాను, కొంచెం లేట్గా వెళ్ళాడు. కొంచెం ఎర్లీగా కూడా రమ్మని చెప్పానండి. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దామన్నాను. ఇంకా చూడాలి ఏ టైంకి వస్తాడో దాన్ని బట్టి ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాలి. మీరు కూడా కుదిరితే టెంపుల్కి అయితే వెళ్ళిరండి, చాలా మంచిది. మీరైతే చూస్తున్నారు కదండి, అలా అయితే డెకరేట్ అయితే చేసుకున్నానండి. చిన్నగా గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి స్టవ్కి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ప్రతి వీడియో కూడా బ్లాగ్స్ అన్నీ చూడండి, ఫ్యామిలీ బ్లాగ్స్, మినీ బ్లాగ్స్ అన్నీ కూడా చూసేసేయండి. చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ చిన్న లైక్ మా ఛానల్కి చాలా సపోర్టివ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా అయితే చేసేసుకున్నానండి. పాలైతే పొంగుతున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ పొంగుకైతే వచ్చేసాయి. ఇంట్లో దీపం పెట్టేసుకొని ఈ మామిడి తోరణాలు ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. పూజ చేస్తే ఆ రోజు అయితే ఎంత హ్యాపీ అనిపిస్తుందో మనసుకైతే, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ ఇయర్ అయితే గట్టిగా అనుకున్నానండి, యూట్యూబ్ అయితే నాది ఛానల్ అయితే సక్సెస్ అయిపోవాలనేసి. ఆల్రెడీ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయిందండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఓన్లీ వీఆర్ హియర్ అండ్ హోపింగ్ మానిటైజేషన్ కూడా తొందరలో అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తే, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి. మీ చిన్న లైక్ మా ఛానల్కి అయితే చాలా సపోర్టివ్గా అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూఆర్ షోయింగ్ టిల్ నౌ, హోపింగ్ ఇట్ కంటిన్యూస్. దేవుడిని అలంకరించడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. దేవుడి ఫొటోస్ దగ్గర అయితే పువ్వులతో ఏ డిజైన్ పెడదాం, ఎలా డెకరేషన్ చేద్దామని ఇలానే ఆలోచిస్తుంటాను. కాకపోతే మా కిచెన్లో అయితే చాలా చిన్నగా ఉందండి ప్లేస్. ఈరోజైతే ఇలా అయితే చేసేసుకున్నానండి. నేను మామిడి తోరణాలు అయితే కట్టేసుకున్నాను, పువ్వులు అయితే పెట్టేశానండి. ఇంకా పూజ చేసే రోజైతే చాలా టైం అయితే పడుతుందండి. అన్ని ఫొటోస్ అయితే నేను నిన్నే కడిగేసి పెట్టాను. ఈరోజు అమావాస్య అనేసి అన్నీ కడిగి నిన్న ఈవినింగ్ పెట్టాను దీపం ఆల్రెడీ. ఇప్పుడు మార్నింగ్ అయితే ఈజీ అయిపోద్ది అనేసి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి.
మార్నింగ్ అయితే మళ్ళీ కిచెన్ రూమ్ అయితే మళ్ళీ ఒకసారి మాప్ అయితే చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకొని ఉగాది పచ్చడి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇదండి ఫైనల్ లుక్. ఎవరైనా ఫస్ట్ టైం చూసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ చిన్న లైక్ మా ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూఆర్ షోయింగ్ టిల్ నౌ. హోపింగ్ ఇట్ కంటిన్యూస్ అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ మై ఛానల్ అండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ప్లేలిస్ట్లో అయితే వ్లాగ్స్ అన్నీ యాడ్ చేసి పెట్టేశానండి. వన్స్ చెక్ చేయండి. అన్నీ కూడా వ్లాగ్స్ అన్నీ కూడా ఫుల్ వీడియోస్ చూడండి. అలాగే లైక్ ఇవ్వండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. డైలీ 2 టైమ్స్ ఉంటుందండి లైవ్. మార్నింగ్ ఈవినింగ్. మార్నింగ్ అయితే పొడుపు కథలు ఉంటాయి. ఈవినింగ్ అయితే మైథాలజీ రిలేటెడ్ టాపిక్ అయితే క్వశ్చన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూఆర్ షోయింగ్ టిల్ నౌ. హోపింగ్ ఇట్ కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రమ్య శశి.